హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో కిచెన్లో పూజ అనేది ఎలా చేస్తానో, నా కిచెన్ రూమ్ నేను ఎట్లా సెట్ చేసుకున్నానో, దాంట్లో అమ్మవారి పూజ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దామా. సో అన్నపూర్ణ అమ్మ పూజ నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇలా మనం చపాతీ చేసుకుంటాం కదా, అది వుడన్, అది మొత్తం పసుపు వేసుకొని వాటర్ కొంచెం కలుపుకొని ఈ విధంగా అయితే మొత్తం ఇది చేసేస్తున్నా. ఇప్పుడైతే కొంచెం చందనం మరి పసుపు వేసి ఇలా 2 సైడ్స్ కలిపిన తర్వాత ఇట్లా రౌండ్గా చేసుకొని బొట్లు పెట్టుకుంటున్నా కుంకుమతో. ఇప్పుడు బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకుంటున్నా. చూడండి, నేనైతే ఒక సైడ్కి చేసుకుంటున్నా. నాకు ప్లేస్ ఉంది, ప్లేస్ లేదు మీకు అంటే మీరు చిన్న ఫోటోన పెట్టుకోండి. ఇప్పుడు నేను దానిపైన పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇప్పుడు ఆ పీఠం అనేది ఆడ పెట్టేసినాక ఇప్పుడు మళ్ళీ కుంకుమతో బొట్టులు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు పైన మళ్ళీ సేమ్ బియ్యం పిండితో ముగ్గులు అనేది వేసుకుంటున్నా. అయితే మీరు ఎప్పుడు క్లీన్ చేయాలి అమ్మవారు ఇట్లా ఎప్పుడైనా పెట్టాలంటే ఏదైనా రోజు అండి ఆల్రెడీ మంచిగా క్లీన్ చేసి ఏదైనా పెట్టుకున్నా అంటే మీరు చేసుకోవచ్చు. ఏంటంటే అమ్మవారికి పెట్టిన తర్వాత ఫ్రైడే అండ్ ట్యూస్డే మనం పీఠం లేదా అమ్మవారి విగ్రహం అనేది ఇట్లా కదిపోద్దండి, అట్లానే ఉండాలి. ఏదైనా మండేనో వెడ్నెస్డే అట్లా థర్స్డే మీకు కావాలంటే తీసి శుభ్రంగా చేసుకొని మళ్ళీ సేమ్ అట్లానే పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ విధంగా నాతో స్టాండ్ ఉందండి, నేను ఇది మీషోలో తీసుకున్నా. సో మీకు ఎవరికైనా లింక్ కావాలంటే నాకు చెప్పండి, నేను ఇస్తాను. ఈ విధంగా బొట్టులు అయితే మంచిగా అలంకారం అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో అదే ఇత్తడి దాంట్లో నేను మొత్తం బియ్యం అనేది వేసుకున్నాను. దాన్ని కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత ఒక కాయిన్ అనేది పెట్టుకుంటున్నా. ఇప్పుడు అమ్మవారి విగ్రహం తీసుకొని బొట్టు పెట్టుకొనిక చందనం వేసినాక కుంకుమ పెట్టుకొని చిన్నగా నేను మాల అయితే అమ్మవారికి పెట్టాను. ఇప్పుడు ఈ నాతో చాక్ పెన్సిల్ ఉంటే నేనైతే ఆడ ముగ్గులు అనేది వేసుకుంటున్నా. లేదు మీరు ముగ్గుతో వేస్తారంటే కూడా ఓకే. ఇప్పుడు చిన్నగా ఈ విధంగా అయితే 2 కలసంలాగా చిన్నగా తీసుకున్నానండి. ఒక దాంట్లో బొట్లు పెట్టుకున్నా, ఒక దాంట్లో బియ్యం అనేది పెట్టుకున్నా, ఇంకో దాంట్లో కందిపప్పు అనేది పెట్టుకున్నాను. మీరు ఇట్లా పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న బౌల్లాగానే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఇట్లానే పెడుతున్నా. ఏ ధాన్యమైనా సరే అండి, ఇదే పెట్టాలని లేదు. పప్పులో ఏ పప్పులైనా పెట్టుకోవచ్చు, బియ్యం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇట్లా పూలు అయితే పెట్టుకుంటున్నా. ఇప్పుడు దీపం కోసం అయితే నేను ఆల్రెడీ మొత్తం పెట్టేసిన. ఇప్పుడు అక్షంతలు పెడుతున్నా. పసుపు కుంకుమ కూడా నిండుగా పెట్టుకోవాలండి అమ్మవారు పూజ చేస్తుంటే పక్కన. ఈ విధంగా చూడండి నేనైతే పెట్టాను. నేను ఆల్రెడీ పూజ చేసిన, ఇప్పుడు తీసి మళ్ళీ రీసెట్ చేసి చేస్తున్నా. దీపంకి ఆ మొత్తం పెట్టిన తర్వాత ఇంకొంచెం చిన్న కలసంలాగా ఉంది కదా, దాంట్లో వాటర్ పెట్టాను. నాతోనూ ఇప్పుడు పెట్టడానికి ఏం లేకుంది అందుకనే డ్రై ఫ్రూట్ అయితే ఏదైనా డ్రై ఫ్రూట్స్ పెట్టవచ్చండి. ఇప్పుడు దీపం అయితే పెట్టుకుంటున్నా. డైరెక్ట్గా మనం మ్యాచ్ బాక్స్ దీపం పెట్టవద్దండి. ఏదైనా అగరబత్తితో అయినా లేదంటే సపరేట్ ఏకహారతితో అయినా వెలిగించాలి దీపం అనేది. ఇప్పుడు నేనైతే ఈ విధంగా అయితే పెట్టాను. చూడండి మీరు కూడా అమ్మవారు ఎంత చక్కగా అనిపిస్తుంది అసలు. ఆ వైబ్, పాజిటివ్ వైబ్ అనేది అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడైతే మనం కర్పూరంతో హారతి ఇద్దాము. ఈ విధంగా చూడండి అమ్మవారికి. మీరు అమ్మవారు పేరు చెప్పుకోవచ్చు, లేదంటే ఓం అన్నపూర్ణ దేవాయ నమః అని చెప్పుకోవచ్చు. అన్నపూర్ణది కొంచెం అమ్మవారిది అవి ఉంటాయి కదండి, అవి చదువుకొని ఇది చేసి కూడా ఓకే అండి. లేదు జస్ట్ నమస్కారం పెట్టుకుంటే కూడా ఓకే అండి. దీపం అయినా పెట్టుకోండి, ఆరతి ఇవ్వండి, లేదంటే ఒక ఫోటోగ్రాఫ్ అయినా వంట రూమ్లో పెట్టుకోండి. లేదు మాకు ప్లేస్ లేదండి ఎట్లా చేయాలంటే ఫోటోలు పెట్టుకోండి. లేదు మాకు ఉందని అంటే ఒక సైడ్ పక్కన మనం పూజ చేసుకోవచ్చు అండి పెట్టుకొని. నేను లాస్ట్లో నేను ఎట్లా పెట్టాను, నా కిచెన్ది ఏందనేసి కూడా నేను వీడియో పెడతాను, చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడైతే చూడండి అమ్మవారికి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను కదా. దీపం కూడా మనము ఫస్ట్ వెలిగించే టైంకి కొంచెం అక్షంతలు పసుపు కుంకుమ వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోవాలండి. నేను మీకు ఇప్పుడు చెప్తున్నా, మీకు చూపియనికే నేను ఈ విధంగా అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఇట్లా వీడియో అయితే తీస్తున్నా. ఏ దాన్ని ఏమైనా పెట్టుకోవచ్చండి, లేదంటే నేను ఇట్లా మనం అప్పుడప్పుడే అంత స్నానం అయినాక మనం ఫస్ట్ వంట చేస్తాం కదా, ఆ వంటలో ఇప్పుడు పప్పు అయినా కానీ అన్నమైనా కానీ కొంచెం తీసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అది పెట్టిన తర్వాత మీరు తీసుకోవచ్చు, కాసేపు అయినాక మీరు తీసుకొని తినవచ్చండి. నేను ఇట్లా చేశాను బిఫోర్. ఇప్పుడు వీడియో చేసేటప్పుడు నేను ఇంకా ఏం వండలేదండి, అందుకని డ్రై ఫ్రూట్స్ అనేది పెట్టాను. ధూపం అనేది ఇస్తున్నా అమ్మవారికి. అమ్మకి చాలా ధూపం అంటే చాలా ఇష్టం, అందుకని ఇస్తున్నా.
ఏం లేదండి, మనం అమ్మవారు అనేది అన్నపూర్ణదేవి, మనకి ఏ దానికి లోటు లేకుండా అమ్మ నేను భక్తితో చేస్తున్నా అనేసి మొక్కుకోండి, అంతే చాలు. అమ్మ చాలా బాగుంటుంది. మన పిల్లలకి ఏది కాకూడదు ఏమి లోటు లేకుండా చూస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే అమ్మవారిది అయితే నేను పూజ చేసుకున్నాను. ఇప్పుడు లైట్ బంద్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, లైట్ ఆఫ్ చేస్తే ఇట్లా ఉంటుంది కదా, ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. దీపంకి నేను బొట్లు అక్కడ మొత్తం బొట్టు పెట్టినానండి. చూడండి, పువ్వులు కూడా పెట్టేశాను. అమ్మవారికి ఎంత బాగా అనిపిస్తుందో. ఈ విధంగా పూజ అయితే చేసుకోండి. మీరు దినం దీపం పెట్టాలా అంటే పెట్టవచ్చండి. నాన్ వెజ్ తినకుండా ఉంటే తలస్నానం చేయకున్నా సరే జస్ట్ అట్లానే చేసుకున్నాక పెట్టవచ్చు. లేదు మేము తింటాము అంటే అప్పుడు దీపారాధన చేయొద్దండి, సరేనా. ఇప్పుడు ధూపం పెట్టేసాం కదా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మీకు అంతా చూపిస్తాను. మా కిచెన్ది నేను పక్కన ఎట్లా పెట్టాను ఏంది అనేది చూడండి. ఇలా స్వాస్తిక్ ఇంకా ఓం ఉంది కదా. ఈ విధంగా అయితే నేను నా స్టవ్కి ఈ విధంగా పూజ కూడా చేసుకున్నానండి. స్వస్తిక్ పెట్టి ఇట్లా ఉంటుంది నా ఓవరాల్ కిచెన్ది. మీకు ఎట్లా అనిపించింది మాకు కమెంట్ చేయండి. నాకు తెలిసిన దాంట్లో పూజ అయితే నేను చేసుకుంటున్నానండి. మీరు కూడా చేయాలని అనుకుంటున్నా. లేదు మేము ఇంత చేయలేమంటే ఏది లేకున్నా సరే ఒక చిన్న దీపం పెట్టేయండి, అంతే చాలు. అమ్మకి అదే ఎక్కువ. ఏదైనా ధాన్యాల్లో నవధాన్యాలైనా ఏదైనా పెట్టుకోవచ్చండి. అమ్మవారికి అట్లా ఏం లేదు. మళ్ళీ ఎట్లా తీయాలి ఎప్పుడు తీయాలంటే మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తీయండి. కాకపోతే ఫ్రైడే ట్యూస్డే లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ లక్ష్మీ అమ్మవారు మనం పిలుస్తున్నాం, ఆ రోజు తీయకూడదు, ఏమి కడగొద్దండి. బిఫోరే మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం ఈ పప్పు ఉందండి, ఏం చేయాలంటే పడేయకూడదండి. మంచిగా అంటే ఎక్కువ రోజులు పెట్టకండి. ఒక 1 month దాకా లేకుండా 2 weeks అయిన తర్వాత చేంజ్ చేసుకోండి. ఆ పప్పులేమో వేరే పప్పులో చేసి వండుకోండి, మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలండి. అట్లా అంతే అండి, ఇంకేం లేదు. అమ్మకి ఇంకేం ఎక్కువ ఏం అవసరం లేదు. మీరు వండి దాంట్లోనే ఫస్ట్ కొంచెం అమ్మకి ఒక ముద్ద పక్కన మనం నైవేద్యం చేయబెట్టుకొని తర్వాత మనం తినేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.